कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं साई कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ सदानिम्बवृक्षस्य मूलाधिवासा सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तम् तरुं कल्पवृक्षादिकं साधयन्तौ नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं। శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణముల వాడన క్షేత్రపతి అయినటువంటి సద్గురు షిరిడి సాయినాథ్ మహారాజుకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవుడు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీ వేదవ్యాస భగవానునికి భీష్మ పితామహునికి ధర్మాత్మైనటువంటి పాండవులకి కైవారం మహాభారత కావ్యానికి ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపులైన నీకందరికీ శిరస్సు నమస్కరిస్తూ శ్రీ మహాభారతంలో మనము శాంతి పర్వంలో ముందుకు వెళ్తున్నాం. భీష్మ పితామహుడు అంపశయ్య మీద పడుకొని ఉంటే ధర్మరాజు ఉండేటువంటి ధర్మ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుంటూ ఉన్నాడు. అందులో భాగంగా ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు. భీష్మ పితామహుడు మహాత్మా, ధనవంతులు ధనహీనులు వీరిలో ఎవరు సుఖవంతులు అని. ధనవంతులు సుఖవంతంగా ఉంటారా, ధనహీనులు సుఖవంతంగా ఉంటారా, ఎవరు సంతోషంగా ఉంటారా అని ధర్మరాజు ప్రశ్నిస్తాడు. అప్పుడు భీష్మ పితామహుడు శామ్యాకుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడితో చర్చిస్తూ ఉన్నప్పుడు భీష్మ పితామహునికి శామ్యాకునికి మధ్య జరిగినటువంటి ఒక చిన్న సంఘటనను ఇక్కడ తెలియజేస్తాడు. నేను ఒకప్పుడు బ్రాహ్మణుడైనటువంటి శామ్యాకునితో మాట్లాడుతూ ఉంటే ఇదే విషయమే నా ఇద్దరి మధ్య చర్చకు వచ్చింది. అప్పుడు శామ్యాకుడు అనేటువంటి బ్రాహ్మణుడు చెప్పిన మాటలు చెబుతాను నేను అని చెప్పేసి భీష్మ పితామహుడు చెప్తాడు. ధనము, భాగ్యము, దరిద్రము ఈ మూడింటిని త్రాసులో పెట్టి తూచితే దరిద్రమే బరువైనదని తెలుస్తుంది. అది తక్కెట్లో పెట్టాల్సిన అవసరం లేదు, మనకందరికీ తెలుసు. ధనం ఉంటే హ్యాపీ, సౌభాగ్యం ఉంటే హ్యాపీ, ఆనందం. దరిద్రం అంటే భారం, అంటే బ్రతుకు భారంగా నడిచిపోతూ ఉంటుంది, ప్రతి క్షణము బరువుగా ఉంటుంది. నెక్స్ట్ ఏం వంట చేసుకోవాలా, ఏమేమి ఉన్నాయి, ఏం లేవు, అవి తెచ్చుకోవాలి, ఏమి తెచ్చుకోవాలి, అది లోటు ఉంది, ఇది లోటు ఉంది, బియ్యం లేవు, బ్యాగ్ లేవు, కారం లేదు, నూనె లేదు, ఉప్పు లేదు, ఇదే ఉన్ననే ఉంటుంది. ఉన్న దాంట్లోనే తట్టుకొని పోవాల్సి వస్తూ ఉంటుంది. ఆ ఉన్న దాంట్లోనే రుచికరంగా చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. అది వేసుకుంటే ఇంకా బాగుండు, కొత్తిమీర లేదు, కనీసం కొత్తిమీర ఉంటే ఎంత రుచి వస్తుంది, కొత్తిమీర లేదు. అన్నీ ఉన్నాయి, ఉప్పు లేదు ఇంట్లో, అది లేకపోతే అసలు టేస్టే లేదు. కానీ అప్పుడప్పుడు అది కూడాను ఆరోగ్యమే. ఉప్పు లేకుండా తినడం కూడా అలవాటు కావాలి, అది కూడా ఒక సాధన. నాలుగను జయించాలంటే ఉప్పును కూడా లేకుండా తినాలి. అప్పుడప్పుడు మజ్జిగన్నం తింటుంటాం, పెరుగన్నం తింటుంటాం, ఉప్పు లేకపోతే ఏదో ఉప్పును చూస్తుంటారు. ఉప్పు లేదా అంటున్నారు. ఒకరోజు ఉప్పు తాగకపోతే ఏమడిగింది అని అనుకోము, అని ప్రశ్న వేసుకోము. ఆ ప్రశ్న వేసుకోవడంతోనే వైరాగ్యం స్టార్ట్ అవుతుంది. నాలుగను జయించడం అక్కడి నుంచే మొదలవుతుంది. నాలుగను జయించిన వాడు ఈ ప్రపంచాన్ని జయించినట్లే. ఆ నాలుగును జయించలేకపోయినంత వరకు ఈ ప్రపంచాన్ని దాసనం కావాల్సింది. నాలుగును జయించడానికే రెండు రకాలుగా జయించాల్సి ఉంటుంది.
అది రుచిపరంగా, ఇంకోటి మాట. నీ నోరు, నీ పెదవి దాటిన మాట నీకు ప్రభు. నీ పెదవి దాటని మాటకు నీవే ప్రభు. అంతే కదా? నీ పెదవి దాటిన మాట నీకు ప్రభువే కూర్చుంటుంది. అంటే నీ మాట నిలబెట్టుకోవాల్సి వస్తుంది. అదే నీ పెదవి దాటని మాటకు నీవే ప్రభు అయి ఉంటుంది. కాబట్టి మాట అనే జాగ్రత్తగా రావాల్సి వస్తుంది. ఆ వచ్చిన మాట వచ్చిందా దాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరికైనా మాట ఇచ్చినామా ప్రాణమైన ఇచ్చేటట్టుగా ఉండాలి. అలా చేసిన వాళ్ళే చరిత్రలో మిగిలినారు. ఇప్పటికే చెప్పుకుంటాం వాళ్ళ గురించి. మాట కోసం ప్రాణమే ఇచ్చడానికి సిద్ధపడినటువంటి వాళ్ళే చరిత్రలో మిగులుస్తారు. లేదనుకోండి సత్యహరిచంద్రుడు లాంటి వాళ్ళు, లేదనుకోండి మాట ఎక్కడ పడ్డప్పుడు మార్చుతా పోతున్నారు అనుకోండి, వాళ్ళ చరిత్ర నిలవదు, గాలికి బతుకుపోతారు. కాబట్టి మాట ముఖ్యం. అలాగే నాలుకను జయించడం అంటే రుచులు. రుచులు జయిస్తున్నా కానీ తన మాట కూడా కంట్రోల్లోకి వస్తుంది. రుచులు మనం జయిస్తున్నాం అనుకోండి, ఆ రుచిని జయించినాము అంటే నీలో స్థితప్రజ్ఞత మొదలైందని లెక్క. స్థితప్రజ్ఞత మొదలవుతుంది. స్థితప్రజ్ఞత లేని సమచిత్తం. రుచిగా ఉండని ఉండకపోవడం. అదే పనిగా కొంతమంది ఋషులు ఏం చేసే వాళ్ళంటే భిక్షకు వెళ్తారు కదా, భిక్షకు వెళ్ళినప్పుడు ఏమంతా ఒక రకమైన చేస్తారా? అన్నీ ఒకదాలాగా వేసేసుకుంటారు. ఉప్పు కావచ్చు, పప్పు కావచ్చు, తీపి కావచ్చు, అలాగే వేసేస్తారు. అన్నీ కలిపేసేసి తినేస్తారు. ఎందుకు అంటే నాలుగు జయించాలనే ఉద్దేశంతో. నాలుగు చెప్పినట్టు మనం ఆడకూడదు. మనము చెప్పినట్లే నాలుగు ఆడాలి. ఒకరోజు ఉప్పు తక్కువ అవుతుంది, నష్టం లేదు. ఒకరోజు ఉప్పు లేకుండా ఉంటుంది, నష్టం లేదు. ఒకరోజు ఉప్పు ఎక్కువ అవుతుంది, సర్లే మనం తక్కువ తిన్నాం కదా, ఇది బ్యాలెన్స్ అయితే అదే అనుకునేది లేదా? భగవంతుడు అందరికీ ఇచ్చేవాడు. ఏ పూటకు ఏది ఇస్తున్నాడో అది ఆ భగవంతుడే ఇస్తున్నాడు. ఈ పూటకు ఇది ఇట్లా ఇచ్చాడు. ఇదే మహాభారతం. అని తిన్నవాడు యోగి. నాకు అది కావాల్సిందే, ఇది కావాల్సిందే, అది లేదు, ఇది లేదు అని బాధపడుతూ అది తయారు చేసుకోవాల్సిందే, ఇది చేసిందే బాగుందని పేర్లు పెట్టుకుంటూ ఉన్నారనుకోండి. అన్నపూర్ణేశ్వరుడు మదొకసారి కన్నెల చేసిందంటే ఉండి కూడా లేకుండా ఉండదు. కాబట్టి ఏమి దొరికిందో అది భగవత్ ప్రసాదంగా భావించి కళ్ళకద్దుకొని రుచులు ఆశించకుండా తింటున్నావంటే భగవంతుడు అన్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తాడు. ఎవరో ఉప్పు లేకుండా చేస్తాడు కదా, ఈసారి కాస్త ఉప్పు వేసిస్తాం అనుకుంటాడు. ఎందుకంటే ఆరోగ్యం కాపాడాల్సిన ఆయనే కదా. అంటే భగవంతుడికి సరెండర్ అయినప్పుడు, సంపూర్ణ శరణాలకు ఎవరైతే పొందుతారో అటువంటి వాళ్ళకు భగవంతుడు ఏ సమయానికి ఏం పెట్టాలో, ఎంత పెట్టాలో ప్రతి అన్నం మెతుకు కూడా ఆయన రాసుకుంటాడు. దీనికి ఇంత మోతాదే పెట్టాలా, దీనికి ఈ చారే పెట్టాలా, దీనికి ఇంత మాత్రమే, ఈ కూరలు ఈ రకమే మాత్రమే ఇవ్వాలా అని భగవంతుడు నిర్ణయిస్తాడు భోజన విషయంలో. మనం దాన్ని మన చేతిలో తీసుకుందామని గొప్పరా నువ్వే చేసుకోవాలి. అర్థమవుతుంది కదా? భగవంతుడి చేతుల్లో మన జీవితం పెట్టినామా ఆయన అనుకూలం చేస్తాడు, అన్ని బ్యాలెన్స్ చేస్తాడు. మన చేతిలో మనం తీసుకుందాం అనుకున్నామా సరే తీసుకోకపోవడం. అప్పుడు మనం దొరికిందంటే తినేస్తా పోతాము, బీపీ షుగర్లు పెంచుకుంటాం, లేదా పొట్ట పెంచుకుంటాం. ఏదైనా కష్టమే కదా. పొట్ట పెరిగిందంటే రోగాలు దగ్గర అవుతున్నామని అర్థం. పొట్ట పెరుగుతోంది అంటే రోగాలు దగ్గర అవుతున్నాము అని లెక్క. సమతుల్యంగా ఉంది అంటే మీకు ఏ రోగాలు రావడం లెక్క మ్యాక్సిమం. కాబట్టి భగవంతుని యొక్క ప్రసాదంగా భావించి ఉప్పు తక్కువైనా, కారం ఎక్కువైనా, కారం తక్కువైనా, రుచి ఉన్నా, రుచి లేకపోయినా భగవంతునికి అర్పించి ప్రతిరోజు ఏదైనా సరే భగవంతునికి అర్పించి మనం తింటున్నామంటే అది మహాప్రసాదమే, ఆరోగ్యదాయకమే, సంతోషదాయకమే అని మనం యోచించాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు దరిద్రం అనేది భారంగా తోస్తుంది అనేది సహజం. నిరంతరం భయమే కదా భీష్మ పితామహ. ధనం ఉందనుకోండి, దొంగలు వచ్చి దోచుకుపోతారేమో అని భయం, బంధువులు వచ్చి అడుగుతారేమో అని భయం, ఇవ్వకపోతే ఒక బాధ, ఇస్తే డబల్ బాధ, మళ్ళీ ఇస్తారా నమ్మకాలు లేవు. మీకేం తక్కువ నాయన, ఇచ్చినావు కదా, ఇచ్చినావు ఇస్తాం మేము కూడా, ఊరు ఎదురు వెళ్ళిపోతామా?
డబ్బులు ఇప్పించుకున్నప్పుడు బాగా నయంగా ఇప్పించుకుంటారు, మళ్ళీ ఇచ్చేయడానికి వచ్చినప్పుడు ఊరు వదిలిపెట్టిపోతామా ఏమన్నా, ఇక్కడే ఉంటాను కదా ఇస్తాంలే, ఎందుకేమైనా తినడానికి కష్టంగా ఉందా, ఇంకా జరగడం లేదా, మాకు జరిగేది కష్టం అప్ప ఇస్తాంలే. వాళ్ళని మాట్లాడలేము, అనలేము, తిట్టలేము, గట్టిగా అడగలేము. మొహమాటం కొద్ది బంధువులు కదా అని, స్నేహితులు కదా అని గట్టిగా మాట్లాడాలి. అది వాళ్ళు అలసుగా చేసుకునేసి మన దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు ఇది ఒక బాధ చుట్టుకునిందంటే, చుట్టుకున్నామంటే దానికి అది నిరంతరం రాత్రి చూడు అంత బాగా ఇప్పించుకున్నారు, అంత డబ్బులు మళ్ళీ ఇస్తారో ఈరోజు ఎగరగొట్టు పెట్టుకున్నాడే రెయిన్బోల దాని కొట్టాలి, అదొక శాంతి. అవునా కాదు? ఇవ్వకపోతే ఏదో ఒక రోజు తిరుగుకుంటాడు ఊరుకుంటాడు. ఇచ్చిన తర్వాత వాడికి ఇచ్చినాం కదా ఇంకా వేయలేదే, ఇదొక చింత. అలాగే ప్రాణం మీద కూడా వచ్చుకుంటుంది. డబ్బులు ఉన్నాయనుకోండి, ఇవ్వకపోతే ప్రాణం తీసుకొస్తారు. బంధువులు కూడా చేయొచ్చు ఆ విధంగా, తన ఇంట్లో వాళ్ళు కూడా చేయొచ్చు. ఈ మధ్యనే పేపర్ వచ్చిందే, తాగడానికి డబ్బులు లేదు చెప్పి వాళ్ళ మన గొంతు కోసేసినాడు. 2 రోజుల క్రితం పేపర్లు వచ్చింది. తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తల్లి గొంతు కోసేసినాడు. వాళ్ళ నాయన అక్కడ కట్టేసిన రూములు బంధించేసి. ఇది డబ్బు అనేది ఎంత పనైనా చేయిస్తుంది. డబ్బు ఎంతటి దుర్మార్గాన్నైనా చేయిస్తుంది. ధనమే మూలము ఇదం జగత్ అంటున్నారు. ధనం మూలం ఇదం జగత్ కాదు, ధర్మం మూలం ఇదం జగత్. ఈ జగత్తులన్నిటికీ మూలము ధనము కాదు, ధర్మం. అది తెలియక మనం ఏం చేస్తున్నామంటే డబ్బు సంపాదనే మూలము, డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవనం సాగిస్తున్నాం. కాబట్టి ధనవంతులకు నిరంతరం భయమే. అగ్ని కాల్చి వేస్తుందేమో ధనాన్ని. అగ్ని వల్ల, చోరుల వల్ల, మృత్యువు వల్ల, బంధువుల వల్ల, స్నేహితుల వల్ల కూడా దుఃఖమే. అద్దాల మీద కట్టుకుంటే డబ్బులు దండిగా ఉన్నాయని ఖర్చు పెట్టి మనకి ఏమైనా మనశ్శాంతి ఉంటుందా? దానిలో పోయినప్పుడు ఎప్పుడే రాయేస్తాడని భయపడి మనశ్శాంతిగా ఉంటాడా? పోత రాయేస్తాడు అనుకో, ఒక అద్దం పాటు పడిపోతుంది. ఒక అద్దం బయలుదంటే దాన్ని సెట్ చేసేదానికి మళ్ళీ ఎంత టైం పడుతుంది, ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది, ఎంత అవమానకరంగా ఉంటుంది. కాబట్టి ఆడంబరాలు ఎప్పటికీ కష్టమే, ఇబ్బందిదాయకమే. అదే దరిద్రునికి ఏ భయమూ లేదు. శామ్యాకుడు అంటున్నాడు కదా, శామ్యాకుడు అనే బ్రాహ్మణుడు చెప్తున్నాడు భీష్మ పితామహుడు, దరిద్రునికి ఏ భయము లేదు, నిర్భయుడై సంచరించును. అతనికి గర్వము లేదు, కోపం అసలే ఉండదు. ఎందుకంటే ఎవని పై నా యొక్క దయ కలుగుతుందో మొదట వాని విత్తంబుని దోచదని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు భాగవతంలో. ఎవరి మీద నా కరుణ కలుగుతుందో వాడిని మొదట నేను దరిద్రుని చేస్తాను అన్నాడు. అంటే కష్టాలు బాధ చేసి వానికి డబ్బు లేకుండా చేసేస్తాడు. అంటే తద్వారా అహంకారం ఫస్ట్ చచ్చిపోతుంది. ధనం వలన మనిషికి మదం పెరుగుతుంది. ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణము మానకమెచ్చును. ధనముడిగిన మదముడుగును, సద్గుణము కలుగరు సుమతి అని ఒక పద్యం. ధనం పెరిగిందనుకోండి మదం పెరుగుతుంది. మదం అంటే అహంకారం. మదం పెరిగిందనుకోండి దుర్గుణాలు తప్పకుండా వస్తాయి. కోపము, ఆవేశము, ఉద్రేకము, అవతల వాళ్ళని చులకంగా చేసి మాట్లాడడం, అవతల వాళ్ళని తక్కువ అంచనా వేసి మాట్లాడడం, నేను చెప్పినట్టే పడి ఉండాలని కోరుకోవడం, ఇవన్నీ జరుగుతాయి. తెలియకుండానే అహంకారంతో వచ్చేస్తాయి. కాబట్టి డబ్బు ఉండి కూడాను నిరహంకారిగా ఉండడం అనేది గొప్ప గుణం. డబ్బులు ఉండి కూడా నిరహంకారిగా ఉండాలి అంటే ఆ మహాలక్ష్మీ దేవత కటాక్షమే కావాలి. ధనమిచ్చేది ఆ తల్లియే, అలాగే స్థితప్రజ్ఞతనిచ్చేది ఆ తల్లియే. వరమహాలక్ష్మీ దేవత సముద్ర గర్భం నుండి చిలికినప్పుడు, సముద్రాన్ని చిలికినప్పుడు ఉద్భవించింది. అలా ఉద్భవించినప్పుడు దేవతలు రాక్షసులు జిగేలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి సౌందర్య రాశి. ఎప్పుడు చూసినారు అంత అందాల రాశి. అలా నడిచి వస్తూ ఉంటే వాళ్ళకి అమ్మకం కూడా కావట్లేదు. ఏమమ్మకం ఫస్ట్ ఆమె చూసుకోవాలి అని చెప్పేసి వెంట పడ్డారు. నన్ను పెళ్లి చేసుకొని ఎంత పడ్డారు. పడితే అందరికీ ఒక చిన్న విశ్లేషణ పోతుంటాడు అంతే. అలా
సౌందర్యాన్ని అనువనువున ఆస్వాదిస్తున్నారు. ప్రతి అనువనువు సౌందర్యం. అందరూ నన్నే పెళ్లి చేసుకోవాలి, నన్నే పెళ్లి చేసుకోవాలి. ఒకవైపు దేవతలు, ఒకవైపు రాక్షసులు. ఎంత పడ్డారు పడితే అందరిని ఒకవైపు రప్పించింది, ఒకవైపు రండి చెప్పేసి అందరూ వచ్చినారు. ఒక ఉన్నత ఆస్తుల మీద నిలబడి అని చెప్పింది, వీళ్ళలో నేను ఒకరిని పెళ్లి చేసుకుంటాను, మీరు కోరినట్లుగానే. అయితే నేను పెళ్లి చేసుకోవాలంటే ఒక అర్హత ఉండాలి అని. చెప్పండి మళ్ళీ అర్హతలు ఉంటాయి చెప్పండి అని అడిగాను. అదేమిటి అంటే సుఖము కలగని, దుఃఖము కలగని, లాభము రాని, నష్టము రాని, మంచి జరగని, చెడు జరగని, శత్రువే రాని, మిత్రువే రాని, సన్మానము చేయదు, అవమానమే చేయదు, నువ్వు అనుకున్నది సిద్ధించకపోని ఒకే చిత్తంతో ఉన్నారు, సమచిత్తంతో ఉన్నారు. అలా మీరు ఎవరైనా ఉంటే ముందుకు రండి, పెళ్లి చేసుకుంటాను అనేటప్పుడు ఇటు అందరూ మాట్లాడుతున్నారు. నువ్వు ఉన్నవారా, నీకుందా, నాకు లేదు, నీకుందా, నీకు లేదు, నాకు లేదు. నోరు మూసుకొని మనకి ఎవరికి అర్హత లేదు. కానీ ఆ విధంగా సమచిత్తంతో వ్యవహరించేటువంటి ఒకే ఒక్క వాడు ఉన్నాడు. అతడు శ్రీమన్నారాయణమ్మ. జగన్మాత, నీవు జగజ్జననివి, మా అజ్ఞానంతో మేము వెంటబడ్డాము, మమ్మల్ని మన్నించండి, రా తల్లి, మాకందరికి తల్లిదేవి అని చెప్పేసి అందరూ కలిసి స్వాగతం పలుకుతూ శ్రీమన్నారాయణ దగ్గర తీసుకెళ్ళారు. చిరునవ్వుతో శ్రీమన్నారాయణ పలుకుని చూస్తూ ఉన్నాడు మహాలక్ష్మి. ఆమె సిగ్గులు ఒలకపోస్తూ మందారమాల తీసుకుని వచ్చి ఆ మహావిష్ణు మెల్లో వేసి కళ్యాణం చేసుకుంది. అంటే ఆ అర్హతలు సమచిత్తముతో ఉండేటువంటి అర్హత. ఏది ఉన్నా, ఏది లేకపోయినా, ఏది వచ్చినా, ఏది రాకపోయినా, సుఖము కలిగిన, దుఃఖము కలిగిన, లాభము కలిగిన, నష్టం కలిగిన, శత్రుత్వం కలిగిన, వికృతం కలిగిన, అవమానము కలిగిన, సన్మానము కలిగిన, ఏది కలగకపోయినా నిశ్చింతగా నిర్మలంగా ఉండేటువంటి వాడే జ్ఞాని, వాడే యోగి, వాడే స్థితప్రజ్ఞ. అటువంటి వాడిని నేను వరిస్తాను అని మహాలక్ష్మీదేవి చెప్పడంలో ఉద్దేశం ఏంటి? సంపద రావాలి అన్న సమచిత్తంతో వ్యవహరించాలి, డబ్బులు రావాలన్నా సమచిత్తంతో వ్యవహరించాలి. వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే. డబ్బులు వచ్చినా సంతోషమే, రాకపోయినా కష్టం. ఏదంటే అదే మహాభారతం, అంతే చాలు. జగన్మంగళ, విశ్వమంగళ, విజయమంగళ, జయమంగళ, విద్యమంగళ, విజయమంగళ, శుభమంగళ, ప్రియమంగళ, నవమంగళ, దివ్యమంగళ, స్తవ్యమంగళ, స్తవ్యమంగళ, స్తుత్యమంగళ, నిత్యమంగళ, ప్రీత్యమంగళ, భక్త్యమంగళ, వైరాగ్యమంగళ, శక్తిమంగళ. నీవు నాకు ఏమి సమర్పిస్తే, ఏది ఇస్తే అదే మహాప్రసాదం. నువ్వు ఎంత ఇస్తే అదే మహాప్రసాదం. ఆ ద్వారా ఏదైనా లోక కళ్యాణం కావాల్సి వస్తే నువ్వు ఎంత ఇచ్చినా దాన్ని అంత లోక కళ్యాణం ఉపయోగిస్తావు. లేదు నీ బతుకు ఇంతేరాట అంతాగే ఉంది. నీ చరణదాసం, నీ బంటుని, నీ బిడ్డని, నీ సేవకుని, నీ మృత్యుని నా ద్వారా సమాజానికి హితం చేయించాలనుకుంటే నాకు సమకూర్చు సంపద. లేదా నా ద్వారా కేవలం సంకీర్తనలు చాలు, భజనలు చాలు అనుకుంటావా? అవే చాలు, అదే చేస్తాను. అన్నీ ఇవ్వగలదాను, నీవు అడగకుండానే ఇవ్వగలదాను. మాకందరికీ తల్లివి కదా, నువ్వు ఏమిస్తే అంతే చాలు అని మనం అమ్మవారికి చెప్పుకుంటున్నామంటే ఆ తల్లి తృప్తి పడితే చాలు. తన క్రియగంటి చూపుతోనే మనకి మోక్ష జ్ఞానాన్ని కూడా ప్రసాదించగల శక్తి వరమహాలక్ష్మి దేవతకు. ఆ తల్లికి కర్మ కలగాలి తప్ప మహావిష్ణు సన్నిధానం చేర్చడం ఒక లెక్క. వరమహాలక్ష్మి దేవతకి శ్రీహరి సన్నిధానాన్ని చేర్చిన పెద్ద లెక్కేమి కాదు. స్వామి నా బిడ్డ, నేను కాదంటానా అంటాడు శ్రీమన్నారాయణ. ఆ విధంగా వైకుంఠంలో ఒక ప్రాప్తిని ఇవ్వగల శక్తి తన క్రియగలిగి చూపుకొని చేయగల శక్తి అమ్మవారికి ఉంది. కాబట్టి మనం ప్రార్థించాల్సింది స్థితప్రజ్ఞ, సమచిత్తం. అది నాకు ప్రసాదించని కోరుకుంటుంటే అన్ని సమకూరుతాయి. సమచిత్తానికి వస్తూ ఉంటే చాలా అన్ని సమకూరుతూ వస్తాయి. తిట్టినా పొగడినా ఒకే రకంగా ఉండేది నేర్చుకోవాలి. మనకు అనుకున్నది లభించినా లభించకపోయినా ఒకే రకంగా ఉండేది నేర్చుకోవాలి. మనం ఇది లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా అని మనకంటే తక్కువ వాళ్ళను చూసి సంపదలు
వాళ్ళతో పోటీ పడడం కాదు, వాళ్ళని చూసి మనం పడవాలి అనుకోవాలి. ధనం విషయంలో, సంపద విషయంలో మనకంటే తండ్రి తక్కువ లేనటువంటి వాళ్ళని చూసి అయ్యో మనం తక్కువ ఉన్నామని ఏడవడం కాదు, జ్ఞానంలో ఏడవాలి. మనకంటే వాళ్ళు జ్ఞానవంతులుగా ఉన్నారే, తెలుసుకోలేకపోయినారే, మనకంటే వాళ్ళు బుద్ధిమంతులైనారే, మనం ఇంకా తెలుసుకోలేదు, మనకు రామాయణం తెలియదు, భారతం తెలియదు, భాగవతం చదవలేదు, ఇంకా భగవద్గీత మీద పట్టు రాలేదే, వాళ్ళందరికీ అన్ని శ్లోకాలు వస్తాయి, నాకు 2 శ్లోకం సరిగా రావట్లేదు కదా, అన్ని అధ్యాయాలు వాళ్ళకి వస్తాయి, నాకు 2 అధ్యాయాలు కూడా రావాలి కదా, నేను కూడా నేర్చుకోవాలి కదా. ఇలా ఆధ్యాత్మిక పరిణితి చెందడంలో మనము పై వాళ్ళకు, మనకంటే పై మెట్టులో ఉండేటువంటి ఆధ్యాత్మిక వేత్తలతో పోటీ పెట్టుకోవాలి, కానీ సంపద విషయంలో కాదు. సంపద విషయంలో మనకంటే చిన్నవాళ్ళని చూసి మనం పర్వాలేదులే, ఆ దేవుని దయ వల్ల ఇంత మాత్రం ఉంటున్నాం అని తృప్తిగా ఉండేవాళ్ళే వరమహాలక్ష్మి మాత యొక్క కటాక్షానికి పాత్రలను కాదంట. లేదంటే ఆ తల్లి కూడా కోపం వస్తే పరమదర్శనం చేసేస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, ఎవరి మీద నా యొక్క దృష్టి పడుతుందో, ఎవరిని నేను ఉద్ధరించాలనుకున్నానో మొదట వారిని దరిద్రులను చేస్తాను, ధనహీనులను చేస్తాడు. తద్వారా సంపదలకు తొలగిపోతాయి, ధనం లేకుండా పోతుంది. అప్పుడు ఏమైపోతుంది, తెలియకుండానే అహంకారం అణిగిపోవడం. అహంకారాన్ని అతిగతిత శత్రువు. అహమన్నది మనకున్న అతి పెద్ద శత్రువు, దాని నచి అయ్యేవు లోకానికి కర్తవు. నీవు అహంకారాన్ని అణచివేస్తే నీవే కర్తవైతావు, నీవే దేవుడవైతావు. అహంకారాన్ని పట్టుకున్నావా, అది నిన్ను దయ్యం పట్టినట్లే. దయ్యం పట్టిందనుకోండి, ఎక్కడికంటే అక్కడ కల్పించుకుపోతా ఉంటుంది. శ్మశానాల్లోకి, బావుల్లోకి, ఏట్లలోకి వెళ్ళిపోతుంది, ఊరి బయట వెళ్ళిపోతుంది దయ్యం పట్టిందని. అవునా కాదు? ఈ అహంకారాన్ని దయ్యం పట్టిన కానీ అంతే, వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియదు. సాధు సజ్జనులతో కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తారు, తల్లిదండ్రులతో కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తారు, గురువులతో కూడా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. అహంకారం అనేది వాళ్ళని కాలిస్తుంది. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియడం లేదు. హే ప్రభు, వాళ్ళను కాపాడి, వాళ్ళలో ఉండే అహంకారాన్ని అణిచివేయి అని తెలిసిన వాళ్ళు ప్రార్థించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియడం లేదు. వాళ్ళ అహంకారం వల్ల ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. అహంకారాన్ని వాళ్ళని తొలగించి అని జ్ఞానులైనటువంటి వాళ్ళు వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తారు. అది వాళ్ళకి తప్పు కాదు, వాళ్ళలోని అహంకారాన్ని తప్పు. ఆ అహంకారాన్ని నశింపచేయని వీళ్ళు ప్రార్థిస్తే ఆ భగవంతుని అనుగ్రహంతో ఉండే అహంకారం నశిస్తుంది. కాబట్టి అహంకారం అతిపెద్ద శత్రువు. కాబట్టి అహంకారాన్ని అణిచివేయాలి ఫస్ట్. దానికే భగవంతుడు దరిద్రులను చేసేస్తారు. తద్వారా అణిగిమణిగి ఉంటారు. ఉన్న దాంతో తృప్తి పడేది నేర్చుకుంటారు. భగవంతుడి స్మరణ ఎక్కువ చేస్తారు. ధనం కోసం కావచ్చు, తిండి కోసం కావచ్చు, అలాగే భగవంతుని కరుణా కటాక్షం కోసం కావచ్చు ఎక్కువ స్మరిస్తారు. భగవత్ చింతన చేస్తున్నంత వరకు వాళ్ళు దరిద్రులైనప్పటికీ పుణ్యాత్ములే. దరిద్రులై ఉన్నప్పటికీ భగవంతుని చింతన చేస్తున్నారంటే వాళ్ళు పుణ్యాత్ములే, మహితాత్ములే. వాళ్ళని మనం పూజించవలసింది, గౌరవించవలసింది, దరిద్రతగా చూడాల్సింది, దారిద్ర్యంగా చూడవలసింది. వాళ్ళలో ఉండే బుద్ధి కుశలత, పవిత్రత, ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక సాధన, అవి మనం గుర్తించాలి. కుచలుడు ఏం చేసినాడు? గొప్ప ధనవంతుడు కాదే, తినడానికే జరిగేది కాదు. కానీ అతనికి కృష్ణుని దర్శనమే కలిగింది. కృష్ణ దర్శనం అయితే అతను సాక్షాత్ శ్రీమన్నారాయణని గుర్తించినాడు. ఎవరు? కుచేలుడు. తన చిన్నప్పుడు మా బాల్యమిత్రుడే కావచ్చు, కానీ శ్రీమన్నారాయణ దేవుడు, అంత భక్తుడాయన. కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళి నేనేం జరిగేది? వాళ్ళ భార్య చెప్పింది, స్వామి మనకు 90 పిల్లలు, తినడానికి తిండి లేదు, పాలు తాగడానికి కూడా లేదు, ఈ మిత్రుడే రాజు, ఆయన దగ్గరికి పోతే ఎంతో కొంత ఇస్తాడు, ఒకవేళ ఏమి ఇవ్వకపోతే అడిగి ఇప్పించుకుంటురా అని చెప్పింది. అన్ని అటుకులు అన్ని పంపించింది. మగ్గిపోయిన అటుకులు అవి, చినిగిపోయిన చిల్లులన్నీ, ఆ నక్షత్రాలను ఎంచచ్చంట. ఈ షర్టుకు బట్టలకు పడినటువంటి చిల్లులు ఎంచలేరంట, అంతగా మోలుస్తున్నాయి. ఎవరివి? కుచేలుడు.
కృష్ణుడి దగ్గరికి పోయాడు. చాలా ఆప్యాయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చినాడని తెలియగానే పరుగున వచ్చాడు. పాదాలన్నీ నమస్కరించినాడు, హృదయాన్ని కత్తుకున్నాడు. భక్త పీనుకలాగా ఉన్నటువంటి వాడిని చూసి కన్నీరు గార్చాడు. కుచేసి ఎందుకు ఇలా అయిపోయావు కన్నీరు వచ్చేసింది. ఎత్తుకొని వచ్చాడు అసలు ఇంట్లో, తన మందిరంలోనికి ఎత్తుకొని వచ్చేసాడు. ఆ కాళ్ళన్నీ కందిపోయి ఉన్నాయి, నడిచి తాను కూర్చుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. తాను పాదాల దగ్గర కూర్చున్నాడు. తన భార్యను తీర్చాడు. కలశం తెప్పించాడు, నీళ్ళతో కలశంతో నీళ్ళు తెప్పించాడు. పాదాల కింద ఒక ప్లేటు పెట్టి తాను పాదాలు కడిగాడు. పుష్పాలు వేసి పూజించినాడు. బ్రాహ్మణ వద్దకు ఆ రైతు వణిగిపోతున్నాడు. దేవాదేవుడు ఇక్కడ, సామాన్య మానవుడు ఇక్కడ, దరిద్రుడిని తట్టుకోలేకపోతున్నాడు. ఆనందాన్ని కళలన్నీ పుటపుటాలు ఆడిపోతూ ఉన్నాయి. కృష్ణ కృష్ణ ఏమిటి నువ్వు చేస్తున్న పని ఏంటి? లేదా ఇక్కడ మా ఎంత కాలానికి వచ్చావు, నా జీవితం ధన్యమైంది. ఆ సేవలకు పొంగిపోయాడు. తర్వాత కొద్దిగా సేద తీరిన తర్వాత తినడానికి కాయలు, కందుమూలాలు, పండ్లు అవి ఇచ్చిన తర్వాత లోనికి తీసుకుని వెళ్ళి తానే దగ్గరుండి స్నానం చేయించేసి కడుపుండా భోజనం కోసమే తినిపించినాడు. అది చూసి పొంగిపోయాడు. ఏమీ అడగాలనిపించట్లేదు, కృష్ణునికి కోరాలనిపించట్లేదు, అసలు ఏమి గుర్తు రావట్లేదు ఆయన. ఏమిటి భాగ్యం, ఈ దరిద్రునికి ఇంతటి వైభవం. వాళ్ళ భార్య దగ్గర కూడా విష్ణుకాలతో విసురుతూ ఉన్న భోజనాలు చూపిస్తూ అందరూ సేవించేవాళ్ళే, అందరూ నమస్కరించేవాళ్ళే. ఈ పేద దరిద్రునికి ఇంతటి గౌరవమా అని చెప్పేసి పొంగిపోతుంది. తన కోసం ఏం తెచ్చావా అని చెప్పి మరీ అడుగు తింటుంటే ఈ మగ్గిపోయిన అడుగులు ఎలా ఇచ్చేదని చెప్పేసి వెనకాడాడు. తన కృష్ణ పరమాత్మకి ఆ తేడా ఏం లేదు కదా. శ్రీకృష్ణ పరమాత్మకు భక్తితో ఏమిచ్చినా తింటాడు. ప్రేమ కావాలి, భక్తి కావాలి. భగవంతుడు చూస్తుంది అదే, మన హృదయాన్ని చూస్తాడు తప్ప మన దేహాన్ని చూడడు, మన ఆస్తి అంతస్తులు చూడడు. భగవంతుడు చూసేది కేవలం భక్తి, మనలో ఉండే ప్రేమ, నిర్మల హృదయం. పత్రం పుష్పం ఫలం తోయి యోమే భక్త్యా ప్రయచ్చతి తదాం భక్తి భక్తం మష్నా ప్రేతాం. భక్తితో పత్రం కానీ, పుష్పం కానీ, ఫలము కానీ, జలము కానీ ఏది సమర్పించిన నేను ప్రీతితో స్వీకరిస్తాను. కృష్ణ పరమాత్మ చూసేది కేవలం ప్రేమ, భక్తి, విశ్వాసం. వాళ్ళు స్నానం చేశారా, బొట్టు పెట్టుకున్నారా, కొత్త వస్త్రాలు కట్టుకున్నారా, మొహం కడిగినారా, పండు తిక్కున్నారా, శుద్ధంగా ఉన్నారా, అశుద్ధంగా ఉన్నారా, ప్రశాంతమైన పవిత్రమైన అంతరంగానికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంతగానో ఆనందపడినాడు. అనంతమైన ఐశ్వర్యం ఇచ్చేసాడు. అనంతమైన ఐశ్వర్యం ఇచ్చినా కానీ కాక కుచేరుడు ఆ డబ్బునంతా ఉంచుకున్నాడా ఏంటి? భక్తులైనటువంటి వాళ్ళు ధన వ్యాపారంలో పడరు, ధనాన్ని కోరుకోరు కూడా. ఆ వచ్చిన సంపదనంతా కూడాను భార్యకు, మన పిల్లలకు ఎంత కావాలంత ఉంచుకోమని చెప్పేసి వాళ్ళ ఊళ్ళో ఉండే వాళ్ళందరికీ పంచి తినేశారు. మళ్ళీ తానకేమో తన భార్యకు పెద్ద మందిరం, రాజవైభవ, దాసదాసీజనం, రథాలు, గుర్రాలు ఇవన్నీ ఉన్నాయి. తను మాత్రం ఒక చిన్న కుటీరం కట్టుకొని, ఒక గుడిసెలాగా కుటీరం కట్టుకొని ఆ కుటీరంలో నుంచి సాగిస్తుంది. ఆ విధంగా జ్ఞానమైనటువంటి వాళ్ళు ధనమును ఆశించరు. ధనము లేని పరిస్థితియే భగవంతుని దగ్గర చేర్చే స్థితి అని చెప్పేసి తెలుసుకొని ధనాన్ని ఆశించక ఆ పూట కలిస్తే చాలు, ఆ భగవంతుని దయతో నారు పోసిన వాడు నీరు పోస్తాడు కదా అనేటువంటి విశ్వాసంతో నిరంతరం ధనం గురించి కానీ, తిండి గురించి కానీ ఆలోచన చేయకుండా ఆ భగవంతుని గురించి మాత్రమే ఆలోచన చేస్తూ తమ జీవితాన్ని మోక్షపథంలో నడిపించుకుంటారు. కాబట్టి ధనము ఎప్పటికీ దుఃఖదాయకమే,
అలాగే ధనము సంపాదనలోనూ దుఃఖం ఉంది, దాచుకోవడంలోనూ దుఃఖం ఉంది. దాన్ని పోగొట్టుకున్నా దుఃఖమే, సంపాదించాలన్నా దుఃఖమే, నిలబెట్టుకోవాలన్నా దుఃఖమే, దాన్ని పోగొట్టుకున్నా దుఃఖమే. కాబట్టి ధనాపేక్షను వదిలిన వారికి ఆత్మజ్ఞానము, బ్రహ్మానందము సిద్ధిస్తాయి అని ఆ యొక్క శామ్యాగ్రమైన బ్రాహ్మణుడు భీష్మ పితామహుడు చెప్తారు. ఆ మాటల్ని ఇక్కడ ధర్మరాజుకు భీష్మ పితామహుడు తెలియజేస్తారని తెలియజెప్తూ ఈ 4 మాటలు నోట పలికించినటువంటి ఆ దేవాదిదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ చరణాల వెంకట పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థితప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను మనకందరికీ అనుగ్రహించి లోక కళ్యాణానికి పనిముట్టుగా జీవిత పర్యంతం సద్వినియోగం చేసుకోవాలని మనసా వాచ కర్మణ ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయింపు చేస్తాను. హరి ఓం.